నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో గతంలో సాధు అన్నదాన సత్రంపై దేవాదాయ శాఖ అధికారులు ఆక్రమణ పాలవుతుందని 2 పర్యాయాలు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. గతంలో 3పై కేసు నమోదు చేశారు. కానీ అదేమీ పట్టనట్లు దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొంతమంది ఆక్రమించి రాత్రికి రాత్రే దుకాణ నిర్మాణాలు చేపడుతున్నారు. 60 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి అయిన బ్రహ్మంగారి మఠంలో సాధువుల కోసం ఆనాడు చందాల రూపంలో 1 ఎకరా 46 సెంట్ల విస్తీర్ణంలో అన్నప్రసాద వితరణశాలను ఏర్పాటు చేశారు. ఆరాధనకు వచ్చే సాధువులకు అన్న సంతర్పణ కోసం చాపాడులో ఉన్న పొలం నుంచి వచ్చే కౌలుతో పాటు ధనం ధాన్యం రూపంలో దాతలు ఇచ్చే సహకారంతో అప్పట్లో అన్నప్రసాద వితరణ చేసేవారు. కానీ 1997లో వైకాపా చేతుల్లోకి స్థలం మారగా అప్పటి నుంచి అన్నదానాన్ని నిలిపివేసి దేవాదాయ శాఖ అనుమతి లేకుండా లీజు తన పేరు మీద ఆక్రమంగా రాయించుకున్నారు. వైకాపా నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులతో లోపాయకారి ఒప్పందంతో నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాత్రికి రాత్రే సత్రాలు మాయమవడంతో దుకాణదారులు ప్రత్యక్షమయ్యారు. దీంతో స్థానిక భక్తులు ఆశ్చర్యపోతున్నారు. స్టేషన్లో పిలిపించి చెప్పినారు. ఎందుకు ఊరికే చేయగలను మనదేమన్నా ఇప్పుడు వాళ్ళు చేయమంటే మనం చేసేవాళ్ళం. ఇప్పుడు 3 నెలల నుంచి చెప్తానని చేయొద్దని రాత్రి అంతా అడిగలేరు. ఆ మబ్బులు అంత జరిగే పడంతా ముగ్గులు హైడ్రాయిల్ అన్నప్పుడు తెచ్చుకొని ఉంటే చూపించండి పర్మిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.